పంట కొనుగోలుపై బీఆర్ఎస్ నేతల విమర్శల్ని తిప్పికొట్టారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైతులు తక్కువ ధరకి ధాన్యం అమ్ముకోవద్దని కోరారు. ప్రతి గింజకు మద్దతు ధర ఇస్తామని చెప్పారు. బీజేపీ మేనిఫెస్టో బలహీన వర్గాలకు వ్యతిరేకంగా ఉందన్నారు పొన్నం ప్రభాకర్. ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. ప్రతి గింజను మద్దతు ధరకు కొంటామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైతులెవరూ తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దన్నారు. గత ప్రభుత్వంలో కంటే ఎక్కువ ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచామని చెప్పారు. ఇప్పటి వరకు 2.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామని తెలిపారు. రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసే మాఫియాపై ఉక్కుపాదం మోపామన్నారు ఉత్తమ్. ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నిజాయితీతో సమర్థవంతంగా ముందుకు పోతూ ఆ శాఖకు సంబంధించిన ధాన్యం కొనుగోలు విషయంలో కానీ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ విషయంలో కానీ, ఈ మధ్య చేపట్టిన ఒక ప్యాడీ ఆప్షన్ విషయంలో పూర్తి సమర్థతతో నిజాయితీతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. కేవలం బురదలు తప్పితే మరొకటి లేదు. ప్రతి గింజ ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం ప్రతి గింజ ఎంఎస్పి కానీ ఎక్కువ ధర వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాం. ఇది మా గ్యారంటీ అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాం. ప్రధాని మోదీ బలహీన వర్గాల వ్యతిరేకని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ విడుదల చేసిన 14 అంశాలున్న ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కటి కూడా బీసీలకు చెందేలా లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక స్పృహతో కొనసాగుతుంటే పూర్తిగా వ్యాపార వర్గాల పార్టీగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఎంత బీసీలు ఉన్నారో, ఎంత ఎస్సీలు ఉన్నారో, ఎంత ఎస్టీలు ఉన్నారో, ఎంత మైనార్టీలు ఉన్నారో, ఎంత ధనిక వర్గాలు ఉన్నారో తెలిస్తే వాళ్ళకంత న్యాయం చేయొచ్చు అనే ఆలోచనతో ఒక సామాజిక స్పృహతో కాంగ్రెస్ వ్యవహారం చేస్తే పూర్తిగా వ్యాపార వర్గాల పార్టీగా వ్యవహరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోను దయచేసి ప్రతి బీసీ చదవండి. కాంగ్రెస్ మేనిఫెస్టోను కూడా చదివి మీరు నిర్ణయం తీసుకోవాలని సందర్భంగా తెలంగాణ బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూరగాయల సర్వే చేస్తూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కుటుంబం జైలుకెళ్లడం ఖాయమన్నారు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడో చెప్పారన్నారు. అప్పటి బీఆర్ఎస్ మంత్రుల ఫోన్లను సైతం ట్యాప్ చేశారన్నారు. కామారెడ్డిలో పర్యటించారు షబ్బీర్ అలీ. మేమే కాదు, కొంత మంత్రులు భార్యాభర్తలు మాట్లాడింది కూడా టైప్ చేసుకున్నారు. వాళ్ళ మంత్రులే కేసీఆర్ చుట్టాలు మాట్లాడుకున్న ఆడల మాటలు కూడా రికార్డ్ చేసుకున్నారు. అది చాలా పెద్ద నేరం. ప్రైవేట్ ఫోన్ ట్యాపింగ్ చేయడం పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ది లేకుండా అది నేరం. ఆ నేరం కింద కేసీఆర్ కుటుంబ నాయకులు చాలా మంది జైలుకు పోతారని నాకు ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. నాకున్న సమాచారం, ఇది పర్సనల్, గవర్నమెంట్ నుంచి అంటే లేను, నువ్వు డైరెక్ట్ అడిగినావు. నాకున్న సమాచారం అంటే అడ్వైజర్గా వెరీ సూన్ వీళ్ళంతా జైల్లో ఉంటారు. కాంగ్రెస్ లో వలసలు కంటిన్యూ అవుతున్నాయి. బోత్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కాంగ్రెస్ లో చేరారు. జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ నివాసంలో పార్టీలో జాయిన్ అయ్యారు. వీరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బాపురావుతో పాటు నిర్మల్ మున్సిపల్ చైర్మన్ జి ఈశ్వర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు రాజ్ మహమ్మద్, రవీందర్ రెడ్డి పార్టీలో చేరారు.